ఏసయ్య దగ్గరికొస్తావా వస్తావా వస్తావా, ఏసయ్య దగ్గరికొస్తావా వస్తావా వస్తావా. మంచోడంటారు నిన్ను ప్రేమిస్తారు నిన్ను, మంచోడంటారు నిన్ను ప్రేమిస్తారు నిన్ను. అడిగిందల్లా ఇస్తారు స్నేహం చేస్తారు, అడిగిందల్లా ఇస్తారు స్నేహం చేస్తారు. సాతాన్ దగ్గరికి వెళ్తావా వెళ్తావా వెళ్తావా, సాతాన్ దగ్గరికి వెళ్తావా వెళ్తావా వెళ్తావా. పిచ్చోడంటారు నిన్ను రాళ్లతో కొడతారు నిన్ను, పిచ్చోడంటారు నిన్ను రాళ్లతో కొడతారు నిన్ను. చీపో అంటూ అందరి నుండి దూరం చేస్తారు, చీపో అంటూ అందరి నుండి దూరం చేస్తారు. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, ఉండవెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ నీదే, నీవు నేర్చుకో. Ready children? Okay, let's start. పిల్లలు
ఒక ఊరిలో ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాక గబగబా ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉంది. పిల్లలు, మన ఇంట్లో కూడా మమ్మీ చక్కగా కష్టపడి ఇంట్లో పనులన్నీ చేస్తారు కదా, అట్లాగే ఈ ఆంటీ కూడా ఇంట్లో పని అంతా చేసుకుంటుంది. కానీ వాళ్ళ ఇంటి ముందు ఒక ముగ్గురు వ్యక్తులు, పెద్ద వయసున్న వాళ్ళు వచ్చి అలా కూర్చొని ఉన్నారు. పిల్లలు, ఎవరోలే ఎందుకు వచ్చారో అని అనుకుంటూ ఈ ఆంటీ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎంతసేపు అయినా వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు. పోనీ పిలుద్దాము, చాలాసేపటి నుంచి అలాగే కూర్చుంటున్నారు కదా, వాళ్ళకి ఆకలేస్తుందేమో, ఏమన్నా భోజనం పెడదామని ఆంటీ మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చాలాసేపటి నుంచి మీరు మా ఇంటి ముందు కూర్చున్నారు, మీరు మా ఇంటికి వస్తే మీకు భోజనం పెడతానండి, మీకు బాగా ఆకలేస్తుండొచ్చు, రండి లంచ్ టైం అయింది అని ఆంటీ వాళ్ళను పిలిచింది. పిల్లలు, కానీ వాళ్ళు అన్నారు, మేము మీ ఇంటికి రావాలా, అయితే మీ హస్బెండ్ ఉన్నారా అని అడిగారు. పిల్లలు, ఆంటీ అనింది, లేరండి, పొద్దున్నే డ్యూటీ ఉందని పనికి ఆఫీస్కి వెళ్ళిపోయారండి అని చెప్పింది. అయితే ఆ ముగ్గురు అన్నారు, మీ హస్బెండ్ లేకుండా మేము మీ ఇంటికి రాము, మీరిద్దరు ఉన్నప్పుడే మేము వస్తామని చెప్పారు. సరే అని ఆంటీ లోపలికి వెళ్ళింది, మిగిలిన పనులన్నీ చేసుకుంటుంది, లంచ్ చేస్తుంది. కానీ వాళ్ళైతే లోపలికి రావట్లేదు. ఈవినింగ్ అయిపోయింది, అయినా కూడా రావట్లేదు. సరే అని వెళ్ళట్లేదు. అప్పుడు ఆంటీ వాళ్ళ హస్బెండ్ రాగానే చెప్పింది, అండి పొద్దున్నుంచి బయట ముగ్గురు వ్యక్తులు వచ్చి కూర్చున్నారు, చాలాసేపటి నుంచి అలాగే కూర్చున్నారండి, చూస్తే చాలా పెద్ద వయసు ఉంది, మరి భోజనం చేద్దాం రండి అని అంటే మీ హస్బెండ్ ఉండాలి, అప్పుడే వస్తామని అన్నారు, మరి ఏం చేద్దామండి, చాలాసేపటి నుంచి ఉన్నారు కదా, మరి భోజనానికి పిలుద్దామా అని వాళ్ళ హస్బెండ్ అడిగింది. పిల్లలు, అప్పుడు వాళ్ళ హస్బెండ్ అన్నాడు, ఓకే పిలుద్దాం భోజనానికి, నేను పిలుస్తున్నానని ఒక మాట చెప్పు అని అన్నాడు. పిల్లలు, వెంటనే ఆంటీ ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి, అంకుల్స్ మా ఇంటికి రండి, మా హస్బెండ్ మిమ్మల్ని భోజనానికి రమ్మన్నాడు, ఇప్పటికే చాలాసేపటి నుంచి బయట వెయిట్ చేస్తున్నారు కదా, రండి మా ఇంట్లో భోజనం చేద్దు రండి, మిమ్మల్ని పిలవమని మా హస్బెండ్ నన్ను పంపించారు అని చెప్పారు. పిల్లలు, అప్పుడు వాళ్ళు అన్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకొని, సరే మేము మీ ఇంటికి రావాలి అంతేనా అంటే, అవును అంకుల్, రండి రండి అంకుల్స్ రండి అని అనింది. పిల్లలు, అప్పుడు వాళ్ళు అన్నారు, మేము ముగ్గురం మీ ఇంటికి రావాలంటే మేము రాలేము అన్నారు. అదేంటి, ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని రమ్మంటున్నాను, రాలేదు అంటున్నారేంటి, ఎందుకు రాలేరు అని అడిగితే అప్పుడు అన్నారు వాళ్ళు, మా ముగ్గురులో ఎవరైనా ఒక్కళ్ళే వస్తాం మీ ఇంటికి, ఇదిగో ఇతని పేరు వెల్త్, అంటే ఇతను ధనవంతుడు, ఇతన్ని కనుక మీ ఇంటికి తీసుకెళ్తే ఇతనికి భోజనం పెడితే మీ ఇంట్లో బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తాయి, కాబట్టి మీరు ఇతన్ని తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. పిల్లలు, అప్పుడు ఆంటీ అలా ఆలోచిస్తుంటే, ఇదిగో ఇతను ఉన్నాడే, ఇతని పేరు సక్సెస్, ఇతన్ని కనుక మీ ఇంటికి తీసుకెళ్తే మీకు అన్ని పనుల్లో సక్సెసే, కాబట్టి సక్సెస్ని మీ ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళొచ్చు, అతను మీ ఇంటికి వచ్చాక మీ ఇల్లంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది, ప్రతి పనిలో మీకు సక్సెస్ దొరుకుతుంది అని చెప్పాడు. నా పేరు లవ్, అంటే ప్రేమ, నేను
కలిసి రాలేమని అన్నారు కదా, ఇప్పుడేంటి మిస్టర్ లవ్ గారిని రమ్మంటుంటే సక్సెస్ వెళ్తూ అందరూ వచ్చేస్తున్నారేంటి, సక్సెస్ వెల్త్ అందరూ వచ్చేస్తున్నారేంటి అని అడిగినప్పుడు అప్పుడు మిస్టర్ లవ్ గారు ఏం చెప్పారంటే, ఎస్, మాలో ఒక సక్సెస్ని పిలిస్తే సక్సెస్ మాత్రమే వచ్చేవాడు, వెల్త్ని పిలిస్తే వెల్త్ మాత్రమే వచ్చేవాడు, కానీ లవ్ని పిలిస్తే వెల్త్ సక్సెస్ అన్నీ వచ్చేస్తాయి మీ ఇంటికి అని చెప్పి వాళ్ళ ఇంట్లో చక్కగా భోంచేశారు. ఆ ఇంట్లో ఆ రోజు నుండి సంతోషము, విజయము, అంతేకాదు ఐశ్వర్యము వచ్చేసాయి. ఎంత గ్రేట్ కదా! ప్రేమను ఆహ్వానిస్తే మన ఇంట్లో కావాల్సిన మేళ్ళన్నీ దొరుకుతాయి కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభును మన కొరకు ఈ లోకానికి పంపించాడు. యేసయ్య రూపమే ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ చెప్తుంది. ప్రేమ లేకపోతే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదట. దేవుడు ప్రేమ రూపంగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లలు, వెల్త్ మనతో ఎప్పటికీ ఉండలేదు, సక్సెస్ మనతో ఎప్పటికీ ఉండలేదు. దేవుని ప్రేమను గనుక మనం ఇన్వైట్ చేయగలిగితే మన జీవితంలో అన్ని దేవుడు మనకు ఇస్తాడు. భయంకరమైన పాపంలో చెడిపోయిన జీవితాలతో, బ్యాడ్ హ్యాబిట్స్తో, బ్యాడ్ వర్డ్స్తో అందమైన మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు దీనివల్ల మనకు వచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా పిల్లలు? భయంకరమైన అగ్నిగుండం. ఆ భయంకరమైన అగ్నిగుండంలోకి మనం వెళ్లకుండా ఉండడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభును ఒక ప్రేమ స్వరూపంగా మనకిచ్చాడు. అంతేకాదు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని బైబిల్ చెప్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని. ఇందులో జెండర్ భేదం లేదు, ఏజ్ భేదం లేదు, ప్లేస్ భేదం లేదు. ప్రతి ఒక్కరం ఏదో ఒక అబద్ధమో, దొంగతనాలు, బూతు మాటల్లో, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ వర్క్స్ మనం చేశాం కదా. ఈ భయంకరమైన ఈ పాప జీవితంలో నుంచి మనం బయటికి రాకపోతే భయంకరమైన నరకం మన కొరకు ఎదురు చూస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ కొంచెం మంట మన చేతికి చురుకు తగిలితే అబ్బా మమ్మీ అంటాం కదా, వేడివేడిది గిన్నె పట్టుకుంటే అబ్బా అంటాం. ఒకవేళ క్యాండిల్ మన మీదకి కరిగిపోయి మన ఫింగర్ మీద పడితే గట్టిగా కేకలు వేస్తాం. కొంచెం కాలితేనే మనం తట్టుకోలేం కదా. ఆ నరకంలో ఎప్పటికీ నిలిచిపోవాలంటే ఎంత బాధ కదా. మరి ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించుకోవాలంటే ఏ డాక్టర్ కానీ, లేకపోతే ఏ పొలిటీషియన్ కానీ, మీ మమ్మీ మీ డాడీ కూడా మిమ్మల్ని కాపాడలేరు పిల్లలు. మరి ఎవరు కాపాడాలి అని అంటే పరిశుద్ధంగా పుట్టినవాడు, ఏ పాపం లేని వాడే కాపాడగలడు. అందుకని దేవాతి దేవుడైన తండ్రి తను ఎంతగానో ప్రేమించి ఒకే ఒక కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి ప్రేమతో మనకొక గిఫ్ట్గా ఇచ్చాడు. మీకు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడైనా హ్యాపీ బర్త్డే వచ్చిందనుకోండి, ఎవరెవరు నాకేం గిఫ్ట్లు తెస్తున్నారో అని వాళ్ళ ముఖం కంటే వాళ్ళు తెచ్చే గిఫ్ట్ల వైపే చూస్తూ, అబ్బా మా పిన్ని వచ్చింది, మా పిన్ని నాకు ఏం తెచ్చింది, మా బాబాయ్ వచ్చాడు ఏం తెచ్చాడు, మా ఫ్రెండ్స్ వచ్చారు కవర్లో ఏముంది అని అన్నీ తొంగి చూసే అలవాటు ఉంది కదా పిల్లలు. దేవాతి దేవుడైన తండ్రి మనందరినీ ప్రేమించి మనకు ఒక అమూల్యమైన బహుమానాన్ని, ఒక ప్రెషియస్ గిఫ్ట్ని దేవుడు మనకి ఇచ్చాడు. అదేంటంటే ప్రేమ స్వరూపి అయిన యేసు ప్రభువును మన కొరకు ఈ లోకానికి ఇచ్చాడు. అదే క్రిస్మస్. ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. మరి అంత గొప్ప దేవుడు మనిషిలాగా రావటం అంటే మామూలు విషయం కాదు. ఒక రాజుగానో ఒక ప్రాఫెట్గానో రాలేదు కానీ, ఒక పెద్ద ఏంజిల్ లాగా రాలేదు కానీ, మనందరితో కలిసిపోవడానికి తనకున్నవన్నీ పక్కన పెట్టేసి రిక్తునిగా మన కొరకు మనలాంటి మనుషులతో కలిసిపోయేలాగా ఆయన జన్మించి, ఆయన ఎంతో తగ్గించుకొని ఈ లోకంలో జీవించి మనందరినీ పరలోకం తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించాడు. ఎంత ప్రెషియస్ గిఫ్టో కదా. ఆ ఒక్క ప్రేమ కలిగిన యేసయ్యని గనక మన హృదయంలోకి చేర్చుకుంటే ఆ యేసయ్యతో పాటు మనకేమేమి వస్తాయో తెలుసా? రక్షణ వస్తుంది, కృప వస్తుంది, విడుదల వస్తుంది, సంతోషం వస్తుంది, ఇంకెన్నెన్నో విలువైన బహుమతులు దేవుడు తన ప్రేమతో మనందరికీ ఇస్తున్నాడు. పిల్లలు, ఆ ఒక్క ప్రేమను కాదంటే ఇంకెన్నెన్నో మనం మిస్ అయిపోతాం పిల్లలు. ఆ పరిశుద్ధమైన ప్రేమ కలిగిన యేసయ్యని గనక మనం యాక్సెప్ట్ చేయగలిగితే యేసయ్యతో పాటు మనకు బోల్డ్ అని బహుమానాలు వస్తాయి. ఆ బహుమానాలు ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకవు. యేసయ్య మనకిచ్చే విలువైన బహుమానాలు కావాలి
కావాలంటే ప్రేమ కలిగిన యేసయ్యని మన హృదయంలో చేర్చుకోవాలి. మరి ఇందాక మనం చూసాం కదా, ఆంటీ మిస్టర్ లవ్ అంకుల్ని పిలవగానే వెనక వెల్త్ సక్సెస్ ఎలా వచ్చాయో, ఆ ప్రేమ కలిగిన యేసయ్యని మన హృదయంలో చేర్చుకొని విలువైనవెన్నో బహుమతులు మనం పొందుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నిజంగా ఆ ఆంటీ మిస్టర్ లవ్ అంకుల్ని ఇన్వైట్ చేసినప్పుడు వెనక మిగిలినవన్నీ వచ్చేసాయి. అలాగే మా కొరకు ఈ లోకానికి వచ్చిన యేసయ్య నిన్ను మేము మా హృదయాల్లో చేర్చుకుంటే గొప్ప సంతోషం, ప్రేమ, ఆనందం, సమాధానం, రక్షణ, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఇంకెన్నెన్నో బహుమతులు ఇస్తావని ఈరోజు ఈ లెసన్ ద్వారా మాతో మాట్లాడారు. ప్రభా, మా కొరకు మీరు ప్రేమతో ఈ లోకానికి దిగి వచ్చినందుకు వందనాలు. నీవు రావటంలో చాలా ప్రేమ ఉంది, ఆ ప్రేమకే నీకు వందనాలు. ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు హృదయాల్లో నీ ప్రేమ చేత వారు నింపబడినట్లుగా, వారు నిన్ను అంగీకరించినట్లుగా, మిగిలిన బోల్డని బహుమానాలన్నీ పొందుకున్నట్లుగా కృప చూపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.